హైదరాబాద్ నుండి ఊటీ వెళ్ళడానికి డైరెక్ట్ ఆప్షన్స్ ఏం లేవు. బస్, ట్రైన్ లేదా ఫ్లైట్ ఆప్షన్స్ అయితే ఉన్నవి. అవి కూడా కోయంబత్తూర్ వరకు వెళ్ళి అక్కడి నుంచి ఊటీ వెళ్ళాలి. మేమైతే ట్రైన్‌కి వెళ్తున్నాము. ట్రైన్ టైమింగ్స్ వచ్చేసి స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను చూడండి. సికింద్రాబాద్‌లో ఆఫ్టర్‌నూన్ 2:25కి శబరి ఎక్స్‌ప్రెస్ ఉంటుంది. అది ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ 9 AM కోయంబత్తూర్‌లో దిగుతాము. కోయంబత్తూర్ నుంచి ఊటీకి 87 కిలోమీటర్స్ ఉంటుంది. ఎయిదర్ బస్‌లో కానీ లేదా ఇక్కడ రెంటల్ బైక్స్ తీసుకొని వెళ్ళాలి. లేదు అంటే మధ్యలో మెట్టుపాళ్యం ఉంటుంది. అక్కడ నుంచి ఊటీకి టాయ్ ట్రైన్ ఉంటుంది. అందులో కూడా వెళ్ళొచ్చు. కానీ వాటికి టికెట్స్ దొరకడం అయితే చాలా కష్టం. మేమైతే రైల్వే స్టేషన్‌కి నియర్ బై బైక్ రెంట్ తీసుకొని 3 డేస్‌కి ఓన్ వెహికల్ అయితే చాలా కంఫర్ట్‌గా ఉంటుంది కదా! అన్ని ప్లేసెస్ తిరగడానికి. అందుకే మేమైతే రెంటల్ బైక్స్ తీసుకున్నాం. ఊటీ ట్రిప్ యొక్క ఫుల్ డీటెయిల్స్‌ని నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. మీరు అది కూడా చెక్ చేయండి. క్లారిటీగా ఉంటుంది. ఊటీ ఈ పేరు వింటేనే లైఫ్‌లో ఒక్కసారైనా వెళ్ళాలనిపిస్తుంది. అంత బావుంటుంది ఊటీలో క్లైమేట్ అయితే. అందుకే కపుల్స్ ఎక్కువ హనీమూన్‌కి ప్రిఫర్ చేసే ప్లేస్. ఇక్కడ కనిపిస్తున్న మొత్తం టీ గార్డెన్ అని పిలుస్తారు. అది కూడా కూనూరులో ఉన్నది. కూనూరు నుంచి ఊటీకి 18 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. కూనూరులో ప్లేసెస్ చూసుకొని ఇంక ఊటీకి వెళ్దాం మనం. కూనూరులో మనం ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నవి. అవి కూడా చూద్దాము. ఇప్పుడు పక్కనే ఉన్న సిమ్స్ పార్క్‌కి వెళ్దాము. ఈ సిమ్స్ పార్క్ చాలా పెద్దది. కింద మనకి బోటింగ్ కూడా ఉంటుంది. ఈ లొకేషన్‌లో అలా బోటింగ్ చేస్తూ ఉంటే ఎంత బావుంటుందో కదా! అండ్ ఇక్కడ కిడ్స్ ఆడుకునేకి కూడా ఉంది. నెక్స్ట్ డాల్ఫిన్ నోస్ పాయింట్ దగ్గరికి వెళ్దాము. ఈ కనిపిస్తున్న కొండ మొత్తాన్ని డాల్ఫిన్ నోస్ అంటారు. అప్పుడే మేఘాలు కూడా వచ్చేసాయి చూడండి. ఎంత బావుందో చూడటానికి ఈ క్లైమేట్‌ని. ఇంకా ఊటీ అయితే వచ్చేసాము. ఊటీలో అన్ని హౌసెస్ ఇలా కొండల మీదనే కట్టుకుంటారు. ఊటీలో ఫస్ట్ ప్లేస్ ఊటీ లేక్. ఊటీలో ఇది చాలా ఫేమస్. ప్రతి ఒక్కరు ఈ ప్లేస్‌ని తప్పకుండా విజిట్ చేయండి. అండ్ బోటింగ్ కూడా చేయడం మర్చిపోవద్దు. ఈ పక్కనే చిన్న టాయ్ ట్రైన్ ఉంది. ఒకసారి ఇది కూడా ఎక్కుతాము. ఎలా ఉంటుందో ఎక్స్‌పీరియన్స్. దీని ప్రైస్ వచ్చేసి 40 రూపీస్. ఇది జస్ట్ అలా ఈ లేక్ చివరి వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది అంతే. కిడ్స్‌కి అయితే చాలా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతారు ఇది ఎక్కితే. రోజ్ గార్డెన్ ఇది ఎగ్జాక్ట్‌గా ఊటీ టౌన్‌కి మిడిల్‌లో ఉంటుంది. పైన్ ఫారెస్ట్ నా ఫేవరెట్ ప్లేస్ ఇది. ఇక్కడ ఎత్తైన పైన్ ట్రీస్ ఉంటాయి. ఫోటోషూట్స్‌కి మంచి ప్లేస్ ఇది. మనం కొంచెం గనక కిందకి వెళ్తే ఇక్కడ ఒక లేక్ ఉంటుంది. ఈ వ్యూ చూస్తుంటే మూవీలో సీన్ చూస్తున్నట్టు ఉంటదనమాట. అంత బావుంటుంది. ఇక్కడ ఫోటోస్ దిగండి. బావుంటుంది బ్యాక్‌గ్రౌండ్ అంతా. ఇప్పుడు మనం 9థ్ మైల్ మూవీ స్పాట్ లొకేషన్‌కి అయితే వెళ్దాము. ఈ కనిపిస్తున్నది మొత్తం కొండనే. కాకపోతే చాలా స్లోప్‌గా ఉంటుంది. ఎలాంటి రాళ్ళు లేకుండా. మన తెలుగు మూవీస్ కానీ, సౌత్ ఇండియన్ మూవీస్ కానీ చాలా వరకు ఇక్కడే తీశారనమాట. ఇప్పుడు దీనికి పక్కనే ఉన్న పైకరా వాటర్ ఫాల్స్ దగ్గరికైతే వెళ్దాము. వాటర్ ఫాల్స్ అంటే పైనుంచి పడటం కాదు. ఇలా స్లోప్‌గా చూడటానికి చాలా బావుంటుంది. నాకైతే భలే అనిపించింది ఇట్లా వాటర్ ఫ్లో అవుతుంటే. మీకు ఎలా అనిపించింది ఈ వాటర్ ఫాల్? ఇప్పుడు లాస్ట్‌గా ఇంకా టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్దాము. ఇవి 2 మనకి పక్కపక్కనే ఉంటాయి టౌన్ మధ్యలోనే. ఇవి మొత్తం టీ ప్లాంట్స్ అనమాట. ఇక్కడైతే మిషన్స్ ఉంటాయి. ఆ మిషన్స్‌లో నుంచి టీ ఫ్యాక్టరీలో మొత్తం పౌడర్ తయారు చేస్తారు. ఇప్పుడు అవి ఎలా తయారు చేస్తారో మనం చూద్దాం ఒకసారి.
ఆ మిషన్స్‌తో బాగా క్రష్ చేసేసి మనకి టీ పౌడర్ అనమాట ఇక్కడ. ఇక్కడ ఏంటంటే మనకి లోకల్‌గా కూడా ఆ టీ పౌడర్‌ని అమ్ముతారు. చూడండి అసలు మొత్తం అసలు ఎంతలోన క్రష్ అయిపోతుందో. ఈ పక్కనే మనకి చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంది. ఇక్కడ కూడా చాక్లెట్స్ తయారు చేస్తారు. మీకు ఒకసారి ఇవి కూడా చూపిస్తాను. చాక్లెట్స్ చూడండి ఎలా చేస్తున్నారో. మనకి కిట్ క్యాట్ అవి ఉంటాయి కదా! అలా ఇక్కడ లోకల్ మార్కెట్ చాక్లెట్స్ అనమాట ఇవి. చెర్రీస్‌తో అలా చేస్తున్నారు చూడండి. కిట్ క్యాట్ ఇవి మనకి శాంపిల్‌గా కూడా ఇస్తారు తినడానికి. సేమ్ మన కిట్ క్యాట్ తిన్న టేస్ట్ అయితే ఉంది. ఇక్కడే మనకి ఇవి అమ్ముతారనమాట. చాలా తక్కువకొస్తాయి. మీరు ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఇవి మాత్రం తీసుకెళ్ళడం మర్చిపోవద్దు. అన్నీ ఒక్కొక్కటి ట్రై చేయండి. డిఫరెంట్‌గా ఉంటుంది. చాలా ఫ్లేవర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. ఊటీలో అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు కోయంబత్తూర్‌లో ఉన్న ఆదియోగి స్టాచ్యూ దగ్గరికైతే వెళ్దాము. ఇది కనిపిస్తుంది కదా! ఇదే ఆదియోగి స్టాచ్యూ. మనకి కోయంబత్తూర్ నుంచి ఈ స్టాచ్యూ వచ్చేసి మనకి 45 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. సో, మీరు ఒకేసారి బైక్ రెంటల్ తీసుకున్నప్పుడు అక్కడ ఇచ్చేయకుండా ఇవి కూడా కంప్లీట్‌గా చూసేసుకొని రిటర్న్ ఇచ్చేయండి. ఇక్కడ ఓన్లీ ఆదియోగి స్టాచ్యూని చూడటానికి కూడా సెపరేట్‌గా వస్తారు. అంత ఫేమస్ అనమాట మన ఇండియాలోనే. రీసెంట్‌గా ఇలాంటిదే మనకి బెంగుళూరు దగ్గర కూడా కట్టారు. ఇప్పుడు కోయంబత్తూర్‌లో ఉన్న జీడీ నాయుడు కార్ మ్యూజియం అయితే చూద్దాము. ఇంక లాస్ట్‌గా అది విజిట్ చేసుకొని ఇంక వెళ్ళిపోదాం మనం. ఈ జీడీ నాయుడు కార్ మ్యూజియంలో అతనికి చాలా ఇష్టం అనమాట కార్స్ అన్నీ. సో, అతను కలెక్షన్‌గా చేసి పెట్టుకున్నాడనమాట చాలా కార్స్‌ని. మీకు కనిపిస్తున్నాయి చూడండి. ఇవన్నీ ఆయన డిజైన్ చేసిన కార్సే అన్నమాట. మీరు ఒకసారి గూగుల్‌లో కూడా సెర్చ్ చేయండి. జీడీ నాయుడు కార్ మ్యూజియం అని. ఎంత ఫేమసో మీకే అర్థమవుతుంది. ఇవన్నీ ఓల్డ్ మోడల్ కార్స్ అన్నమాట. మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు ఫ్లైట్‌లో వెళ్తున్నాము. ఇదొచ్చేసి కోయంబత్తూర్ ఎయిర్‌పోర్టు. ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ ఫ్లైట్‌లో వెళ్ళిపోదాము. ఇక్కడితో ఊటీ టూర్ కంప్లీట్ అయిపోయింది. మీకేమన్నా ఊటీ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటివరకు వీడియో చూసినందుకు.